8వ కీర్తన చివరి వచనం చదవాలి. నీ చేతి పనుల మీద, నీ చేతి పనుల మీద. ఎవరి చేతి పనుల మీద? దేవుడి చేతి పనుల మీద. వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. ఎవరికి అధికారం ఇచ్చాడంట దేవుడు? మనిషినికి అధికారం ఇచ్చాడు. చెప్పు నీ పక్కన వాళ్ళకి, దేవుని పని మీదనే నీకు అధికారం ఇచ్చాడు దేవుడు అని చెప్ప. దేవుని పని మీద నీకు అధికారం, భూమి మీద దేవుని పని మీద నీకు అధికారం ఉందని చెప్ప. భూమి మీద దేవుని పని మీద నీకు అధికారం. ఎప్పుడైతే దేవుని పని భూమి మీద ఆయన పిల్లలకు ఇవ్వబడింది, ఎప్పుడైతే భూమి మీద దేవుడిచ్చిన పనిని నువ్వు చేస్తావో, అది చిన్న పని అయినా సరే నువ్వు దేవుని యొక్క ఆత్మకి మహిమకి వారసులు అవుతారు. క్లాప్స్ కొట్టి దేవుని మహిమ. ఈరోజు సైతాను సిగ్గుతో తలదించుకుంటుంది. ఎందుకు తెలుసా? మీ సర్వే నెంబర్లు అన్ని వెలుగులోకి వచ్చినాయి. మీ సర్వే నెంబర్లు అన్ని వెలుగులో ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళి మీ సర్వే నెంబర్ని మీరు ఆక్యుపై చేసేసుకోండి. నీ ప్లేస్లోకి నువ్వు వెళ్ళకపోతే ఆ ప్లేస్లో సైతాను ఉంటాడు. కష్టమే, కొన్నిసార్లు పోరాడమే, కానీ పోరాడాలి, తప్పదు. కొన్నిసార్లు నేను సైతాన్తో పోరాడేటప్పుడు నా ప్రాణం కూడా పోతుందేమో అనిపించింది. అయినా పర్లేదు, నాకు దేవుడిచ్చిన అధికారం కోసం నేను ప్రాణం పోయినా పర్లేదు, ఒక్కరోజన్నా రాణిగా చనిపోవాలని కోరుకున్నాను. నా సర్వే నెంబర్లోకి నేను వెళ్ళకుండా చచ్చిపోను. భూలోకంలో నా ప్లేస్లోకి నేను వెళ్ళవలసిందే. అసలు నీకు ఎంత శక్తి ఇచ్చాడో తెలుసా? నువ్వు ఎంత గొప్పదానివో నీకు తెలుసా? నీ గొప్ప శక్తి, నీ ఆశీర్వాదం నీకు తెలియట్లేదు. దేవుడు తన పని కొరకు నిన్ను ఏర్పరచుకున్నాడు. అది ఎంత గొప్ప ఆశీర్వాదం. దేవుడు తన పని కొరకు నిన్ను పెట్టాడు అంటే నువ్వు క్లాప్స్ కొట్టండి. ఎవరో వచ్చి ఇచ్చేది కాదు ఇది. నువ్వు నిలబడి సాధించుకోవాలి దేవుడి దగ్గర. క్లాప్స్ కొట్టి దేవుడిని మేంపరుదాం. సోమర్తనాన్ని విడిచిపెట్టండి. దేవుడు కాళ్ళు పట్టుకున్నవాడు ఎప్పుడు కూడా అడుక్కోడు. దేవుడు కాళ్ళు పట్టుకున్న వాడిని ఎప్పుడు కూడా దేవుడు తలగానే పెట్టుకుంటాడు. నువ్వు అడిగినప్పుడు అది రాకపోవచ్చేమో, కానీ దేవుణ్ణి కాళ్ళు పట్టుకొని గోజారిన ఒక విధవరాలు, ఒక న్యాయాధిపతి, ఒక నీతికి న్యాయం చేయమని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా న్యాయం చేశాడు. దేవుడు కాళ్ళు పట్టుకున్న వాళ్ళు ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం మీ జీవితంలో మీకు రాదు. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరుద్దాం.